మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చాలా రోజులు భక్తి విషయాలు మాట్లాడడం చాలా రోజులైంది. ఇప్పుడు నేను భక్తి మాటలే చెప్పబోతున్నాను. అదేంటంటే కుండలిని జాగృతి అయినప్పుడు మూడో నేత్రం మనకి ఓపెన్ అయినప్పుడు కొన్ని కనిపిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీకొక చెప్పాలి. అది పాల సముద్రం చిలికినప్పుడు శివుడు హాలాహలం తాగుతాడు. అయితే పార్వతీదేవి తన శివుడు కంఠాన్ని తన చేతితో గట్టిగా పట్టుకుంటుంది. హాలాహలం నిజానికి మానసాదేవి స్వీకరిస్తుంది, అంటే తను తాగేస్తుంది అన్నమాట. మానసాదేవి శివుడు కుమార్తె, తను మనసు నుంచి పుట్టిన కూతురు అన్నమాట. తండ్రిని మానసాదేవి కాపాడుతుంది. అయితే తను తాగిన ఆ కంఠం మాత్రం నీళ్ళు రంగులో మారిపోతుంది అన్నమాట. అర్థమైందా? ఇది ఇప్పుడు మూడో నేత్రం ఓపెన్ అయ్యింది అని తెలుసుకోవడానికి మీకు కనిపించే కొన్ని విషయాలు చెప్తాను. మీకు ఓపెన్ అయ్యింది అని అంటే తెల్ల మబ్బు పొరల్లాగా మీకు ముందు కనిపిస్తుంది. మబ్బు పొరల్లోని నల్లటి ఇప్పుడు మీకు చెప్పాలి అంటే మీకు అర్థం అవ్వాలి కదా. అది తెల్ల మబ్బు మీద రౌండ్గా ఎలా మీకు చెప్పాలి, ఒక బొమ్మ వేస్తాను ఆగొట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు స్కెచ్ అయితే వైట్ కలరు లేదు, ఇదే వైటు. కానీ నేను మీకు ఇది కొట్టి అంటే మామూలుగా మీకు వైట్ మీదే బ్లాక్ కలర్ మూడో నేత్రం మీకు ఓపెన్ అంటే యాక్టివ్ అయినప్పుడు ఫస్ట్ కనిపిస్తుంది. అంటే వైట్ మీద ఇలాగా వైట్ మీద ఇలా కనిపిస్తుంది. ఓకేనా? మూడో నేత్రం ఇది అందరికీ ఓపెన్ అవుతుంది. అందరూ ఏదో అంటే మీకు ముందు చెప్పాల్సింది ఏంటంటే అందరికీ ఓపెన్ అవ్వదు. వాళ్ళు నిజాయితీ ఉండాలి, భక్తిలో నిజాయితీ ఉండాలి. ఎలా నిజాయితీ? మీకు మంచి మనసు ఉండాలి. అంటే కొంతమంది వేరే విధంగా అనుకోవచ్చు, అలా కాదు. మంచి మనసు ఎప్పుడూ కూడా
ఒకరి మీద ఈర్ష్య ప్రభావం ఉండకూడదు, కుళ్ళు కపటం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. మనకి దేనికి మనము ఆశించకూడదు. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. మంచిగా మన మనసు మంచిగా ఉండాలి. రకరకాలుగా ఆలోచనలతో రకరకాల ఆలోచనలు, డబ్బు పిచ్చి, డబ్బు ఆశ, ఏమి అంటే ఇప్పుడు మనిషి అయిన తర్వాత బతకడానికి డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? ఉండడానికి ఇల్లు నీడ కూడా ఉండాలి. ఎలా ఉంటాడు? రోడ్డు మీద ఉండలేడు కదా. సాధారణమైన మనుషులకి చెప్తున్నాను, వాళ్ళు భక్తి మార్గంలో రావాలి అంటే ఇలా మీరు దేవుని మీద ఎక్కువగా నమ్మకం ఉంచుకోవాలి. ఎవరిని మనం నమ్మకూడదు, నమ్మకం ఉండకూడదు ఎవరి మీద. ఎందుకంటే వాళ్ళని మంచి చేయాలి, వాళ్ళని చూడాలి, పెట్టాలి, వాళ్ళకి ఒక మంచి స్థాయిలోకి ఉండేలా చూడాలి. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా మంచిగానే ఉండాలి. తల్లిదండ్రులైనా ఎవరైనా మంచిగానే ఉండాలి, మంచిగా కోరుకోవాలి. కానీ వీళ్ళు బాగుపడిపోతున్నారనే భావన కూడా ఉండకూడదు. పిల్లలందరూ సమానంగానే భావించాలి. ఇలా మనం గౌరవించుకొని ఉండాలన్నమాట. ఇంకా ఇటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే మనం కుండలిని జాగృతి మనకి జరుగుతుంది. ఈ మూడో నేత్రం ఓపెన్ అవ్వాలంటే మీరు చాలా భక్తి మార్గం సంపాదించాలి, చాలా నిజాయితీగా. ఓకేనా? అయితే కొన్ని అంటే నేను అక్క వీడియోలు కూడా చాలా చూస్తాను. ఇందులో నేను ఇవి చెప్తాను. ఒకవేళ అక్క నా వీడియో చూస్తే నేను ఈ మూడో నేత్రంలోనే ఈ విషయం నేను చెప్తున్నాను. దానికి ఏమైనా అక్కకి అర్థం తెలిస్తే వీడియో చేయమని అడుగుతున్నాను అన్నమాట. ఓకేనా? నేను కొన్ని ఇవి చెప్తాను. ఇది ఇప్పుడు వైట్ కలర్లో బ్లాక్ ఇలాగా గజిబిజిగా ఉంటుంది. సరే, ఇది ఓపెన్ అయిపోయాక మీకు పూర్తిగా ఒక మంచు కొండలు కనిపిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుందా లేదా నాకు తెలీదు, అయితే నేను చెప్తున్నాను. అందుకే అక్కకి అడుగుతున్నాను. దీని గురించి అక్క ఏమైనా చెప్పగలిగితే చెప్తారు. అయితే ఈ షిప్స్, పడవలు, రాతి విగ్రహాలు, ఇంకా మంచు కొండలు, భూమి, ఇలా కనిపిస్తాయి. ఇవి ఓపెన్ అయ్యాక ఎక్కువగా మంచు కొండలే కనిపిస్తాయి. మనకి విగ్రహాలు, ఏనుగులు, ఏవో రాజు కోటలు షిప్లో ఉన్నట్టు చుట్టూ సముద్రము ఇలాగా ఓపెన్ అయ్యాక కనిపిస్తాయి అన్నమాట. అయితే నేను క్లియర్గానే చెప్తున్నానా? మీకు అర్థమవుతుందా? ఇంకోసారి ఇదే విషయం నేను చెప్తాను.
మీకు ఓపెన్ అయిన తర్వాత మూడో నేత్రం మంచు కొండలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద షిప్ మీద పుళ్ళు వెళ్ళినట్టు, చాలా పులులు వెళ్ళినట్టు కనిపిస్తుంది. సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రంలోని ఇప్పుడు శ్రీకృష్ణుడు సముద్రం లోపల ఎలాగా కనిపిస్తాయో అలాగనమాట. ఏనుగులు, శిల్పాలు ఇలాగా కనిపిస్తాయి అన్నమాట క్లియర్గా. మంచు, అది కూడా కేదార్నాథ్ మంచు ఎలా ఉంటుందో అలాగనమాట. ఓకేనా, ఇలాగా కనిపిస్తుంది. ఒకవేళ అక్కకి ఏమైనా ఈ విషయంలోని ఏమర్థమైంది అనేది ఈ వీడియో కనుక అక్క చూస్తే దీని అర్థం నాకు తెలియచేయాలి. ఓకేనా? ఓకే, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.